హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గోంగూర పులావ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీరా, యాలకులు, లవంగాలు, షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, బగారాకు, ఒక 5-6 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నవి, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకో ఆనియన్ని కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోంగూర పులావ్కి టేస్ట్ని ఇంకెక్కువ చేస్తుంది. ఈ ఆనియన్స్ని బాగా బ్రౌన్గా గోలించకూడదు, దూరగా గోలించుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోలాక బాగా కడిగిపెట్టిన ఒక కట్ట గోంగూరని వేసుకోవాలి. నేను 3కి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఒక కట్ట సరిపోతుంది. ఇది తొందరగా ఉడికిపోతుందండి. దీన్ని బాగా కలబెట్టుకోవాలి. దాంట్లో వచ్చిన నీరుతో అది తొందరగా ఉడికిపోతుంది. నీరు పోయిన అవసరం లేదు. ఇలా కొంచెం ఉడికాక దీంట్లో 1 స్పూన్ కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు, రుచికి సరిపడినంత వేసుకోండి. 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. నీరు దాంట్లో ఉన్న నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక దాంట్లో కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక గోంగూరలో ఉన్న పులుపు మసాలాలు రైస్కు పట్టుకునేంత వరకు కొంచెం కలుపుకుందాము. అలా అని బాగా కలుపుకూడదండి. బాగా కలిపినట్లయితే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం పైన మసాలాలు మాత్రం పట్టుకునేంత వరకు మాత్రమే కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. మూత పెట్టుకొని తర్వాత మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. అలా అయితే గోంగూర కింద అడగంటిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పులావ్ అయిపోయిందండి. దీన్ని ఇంకొంచెం దమ్ పెట్టుకుందాము. ఇది నాన్ వెజ్ కర్రీస్తో సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది రైతాతో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ బాగుంటుంది.